2026లో ఏప్రిల్ 17వ తేదీ చైత్ర అమావాస్య శుక్రవారంతో కలిసి వస్తుంది కాబట్టి దీన్ని శుక్ర అమావాస్య అని కూడా అంటారు. అయితే అమావాస్య ఏదైనప్పటికీ మనకి ప్రతి నెల అమావాస్య వస్తుంది. అయితే ఈ అమావాస్యల్లో కంటే అత్యంత ప్రాముఖ్యత కలిగినటువంటి ఈ చైత్ర అమావాస్య అత్యంత ప్రాముఖ్యత కలిగింది. ఈ అమావాస్య కేవలం ఒక చంద్రదశ మాత్రమే కాదు, ఇది విశ్వాసము, స్మరణ, నిశ్శబ్ద ఆచారాలతో ముడిపడి ఉన్నటువంటి రోజు. సాధారణ అమావాస్యలతో పోలిస్తే ఈ చైత్ర అమావాస్యకి ఎక్కువ పుణ్యఫలం లభిస్తుందని నమ్ముతారు. అయితే మామూలుగా అమావాస్య రోజు మనం ఏమేమి చేయాలంటే పితృదేవతలకు తర్పణాలు, నైవేద్యాలు సమర్పించడానికి ఈరోజు అత్యంత అనుకూలమైనది. సత్తువ దానం చేయడం అత్యంత శుభప్రదంగా భావిస్తారు కాబట్టి దీన్ని సతువాయ అమావాస్య అని కూడా అంటారు. అయితే ఈ చైత్ర అమావాస్య యొక్క సమయం ఎప్పుడో మనము తెలుసుకుందాము. ఇది ఏప్రిల్ 16 రాత్రి 8:11 గంటలకు ప్రారంభమై ఏప్రిల్ 17 సాయంత్రం 5:21 గంటలకు ముగుస్తుంది. సూర్యోదయం ఆధారంగా లెక్కించే ఉదయ తిథి ప్రకారం ఏప్రిల్ 17న అమావాస్య పాటిస్తారు. అయితే అమావాస్య రోజు మనము చేయాల్సినటువంటి పనులు, చేయకూడనటువంటి పనులు, అలాగే ఈ చైత్ర అమావాస్య రోజున శని జయంతి కూడా వచ్చింది మనకు. కాబట్టి దీంట్లో శని దోష యొక్క పరిహారం మనం ఏం చేయాలా అనేది ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. వైశాఖ అమావాస్య నాడు ముందు చేయాల్సినటువంటి పనులు: ఈ రోజున తెల్లవారుజామున నిద్రలేచి పవిత్ర నదులైన గంగా, గోదావరిలో స్నానం చేయడం అత్యంత శుభకరము. అది సాధ్యం కాకపోతే ఇంట్లోనే స్నానం చేసే నీటిలో కొన్ని చుక్కల గంగాజలము, నల్ల నువ్వులు కలుపుకొని స్నానం చేయవచ్చు. స్నానం చేసిన తర్వాత నువ్వులతో కలిపినటువంటి నీటిని సూర్యభగవానుడికి అర్ఘ్యంగా సమర్పించడము ఆచారంలో భాగము. చాలామంది భక్తులు ఏం చేస్తుంటారంటే పండ్ల ఆధారిత ఉపవాసాన్ని కూడా పాటిస్తారు. అయితే అమావాస్య ముఖ్యంగా పితృదేవతలకి అత్యంత ప్రీతికరమైనటువంటి రోజు. దర్భలు, నల్ల నువ్వులు, నీటితో పితృదేవతలకు తర్పణాలు వదలాలి. దీనివల్ల పితృదోషాలు తొలగి వంశాభివృద్ధి జరుగుతుందని నమ్మకము. అలాగే కాకోకుండా ఈరోజు ముఖ్యంగా విశేష ఆరాధన, దేవతారాధన. ఇంటి పూజ గదిలో దీపం వెలిగించి మహావిష్ణువు లేదా శివుడిని ధ్యానించాలి. ఇది వైశాఖ మాసం విష్ణుమూర్తికి ప్రీతికరమైనది కాబట్టి ఓం నమో నారాయణాయ మంత్రాన్ని వీలైనన్ని ఎక్కువసార్లు జపించడం మంచిది. ఓం నమః శివాయ మంత్రాన్ని కూడా జపించవచ్చు. అయితే ఈ అమావాస్య రోజున, చైత్ర అమావాస్య రోజున దానం చేయడం వల్ల అశ్వమేధ యాగం చేసినంత పుణ్యం లభిస్తుందని పురాణాలు చెప్తున్నాయి. మామూలుగా అమావాస్య అంటే దానానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఇవి ఎండలు ఎక్కువగా ఉండే కాలం కాబట్టి దాహంతో ఉన్నవారికి మంచినీరు, మజ్జిగ, పెరుగు, అన్నం, విసనకర్రలు, గొడుగులు, చెప్పులు వంటి దానం చేయడం విశేష పుణ్యాన్ని ఇస్తుంది. అన్నదానం, పూర్వీకుల పేరు మీద వస్త్రదానం చేయడం కూడా మంచిది. అయితే రావి చెట్టు కింద దీపం వెలిగిస్తే అది పితృదోష నివారణ అనేది జరుగుతుంది. రావి చెట్టు కింద ఒక 12 దీపాలను ప్రమిదలో వెలిగించినామంటే మనకు పితృదోషం యొక్క నివారణ అవుతుంది, వాళ్ళ వంశాభివృద్ధి జరుగుతుంది. ఈ పరిహారం తప్పకుండా అమావాస్య రోజు పాటించండి. అలాగే ఈరోజు శని జయంతి కాబట్టి ఈ అమావాస్య రోజే శని జయంతి కూడా వస్తుంది. ఈరోజు శనిదేవునికి నువ్వుల నూనెతో అభిషేకం చేయడం లేదా గుడిలో నువ్వుల నూనె దీపం వెలిగించడం వల్ల శని దోష ప్రభావం తగ్గుతుంది. శని అష్టోత్తర శతనామావళి పఠించడము, శని గాయత్రి మంత్రం ఓం ప్రాం ప్రీం ప్రౌ సహ శనైశ్చరాయ నమః లేదా ఓం సం శనైశ్చరాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించడము చాలా మంచిది. శని దోషం ఉన్నవారు హనుమంతుని కూడా పూజిస్తే శని ప్రభావం తగ్గుతుంది. కాబట్టి ఈ రోజున హనుమాన్ చాలీస పఠించడం కూడా చాలా ఉత్తమము. అవసరమైన వారికి నల్లని వస్త్రాలు, గొడుగులు, పాదరక్షణలు దానం చేయడం, పారిశుద్ధకారు లేదా పేదలకు భోజనం పెట్టడం వల్ల శనిదోష నివారణ అవుతుంది. దీనికి గొప్ప మార్గాలు: నల్ల కుక్కలకు లేదా కాకులకు నూనెతో చేసిన ఆహార పదార్థం పెట్టడం వల్ల కూడా శని ప్రభావము తగ్గుతుంది. అయితే పెద్దలను గౌరవించడము, వృద్ధులను గౌరవించి వాళ్ళ ఆశీర్వాదం తీసుకోవాలి. అయితే ఈ అమావాస్య రోజున చేయకూడనటువంటి పనులు, చైత్ర అమావాస్య రోజున ఏం చేయకూడదో మనం తెలుసుకుందాము. మాంసాహారం, ఉల్లిపాయ, వెల్లుల్లి వంటి తామసిక ఆహార పదార్థాలు, మినుములు లేదా వాటితో చేసినటువంటి వంటకాలు తినకూడదు.
అలాగే మనకి మద్యం సేవించడం లేదా ఇతర దురలవాట్లకి దూరంగా ఉండాలి. ఇంట్లో లేదా బయట ఎవరితోనూ వాదోపవాదాలు గొడవలు పడకూడదు. మనశ్శాంతిగా ప్రశాంతంగా ఉండాలి. అయితే సాధారణంగా అమావాస్య రోజు కొత్త పనులు ప్రారంభించడం, పెళ్ళిళ్ళు, శుభకార్యాలు అనేటివి జరుపుకోరు. ఈరోజు కేవలము జపతప తానాలకు మాత్రమే ప్రాధాన్యత ఇవ్వాలి. పెద్ద కొనుగోలు చేయడానికి కూడా దూరంగా ఉండాలి. అలాగే చెట్లను నరకడం లేదా ఆకులను కోయడం వంటివి ఈ అమావాస్య రోజు చేయకూడదు. ఈ రోజున బ్రహ్మచర్యం పాటించడం మంచిది. ఎవరిని తక్కువ చేసి మాట్లాడకూడదు. ముఖ్యంగా కష్టపడి పనిచేసే కూలీలను కానీ వృద్ధులను కానీ మనము గౌరవించాలి. అందుకే ఈరోజు అంతంత శక్తివంతమైనటువంటి రోజు. మనం ఈ రోజుని ఇటువంటి పరిహారాలు చేస్తే అంటే ఈ ఏడాది చైత్ర అమావాస్య మరింత శక్తివంతంగా మారడానికి కారణం ఆ రోజు ఏర్పడుతున్నటువంటి శుభయోగాలే. ఏప్రిల్ 17న రోజంతా సర్వార్థ సిద్ధి యోగం ఉంటుంది. ఈ యోగంలో ఏ పని ప్రారంభించినా అది దిగ్విజయంగా పూర్తవుతుందని నమ్మకము. దీంతో పాటు ఉదయం 6:29 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు అమృత సిద్ధి యోగం కూడా తోడవుతుంది. ఈ 2 యోగాల కలయిక వల్ల పితృతర్పణాలు ఇచ్చేవారికి, దాన ధర్మాలు చేసేవారికి అపూర్వమైనటువంటి అపారమైన పుణ్యఫలము లభిస్తుంది. అలాగే జాతకంలో పితృదోషం ఉంటే జీవితంలో ఎదుగుదల ఉండదు. సంతాన సమస్యలు లేదా అనారోగ్యం వెంటాడుతుంటాయి. వీటి నివారణకు మనము అమావాస్య ఒక గొప్ప ఔషధంలా పనిచేస్తుంది. అందుకే ఈరోజు తప్పకుండా పితృతర్పణాలు వదలాలి. అలాగే ఈరోజు సూర్యోదయానికి ముందే పవిత్ర నదిలో స్నానం చేయడం ఉత్తమం. నదులకు వెళ్ళే అవకాశం లేని వారు ఇంట్లోనే స్నానం చేసి నీటిలో కొద్దిగా గంగాజలం కలుపుకోవాలి. తర్పణాలంటే నువ్వులు కలిపిన నీటిని పితృదేవతలకు అర్పిస్తూ వాటిని స్మరించుకోవాలి. ఇలా చేయడం వల్ల వారు తృప్తి చెంది వారసులకు సుఖశాంతులను ప్రసాదిస్తారని జ్యోతిష పండితులు చెప్తున్నారు. అలాగే కాకుండా ఈ అమావాస్య అంటే హిందూ ధర్మంలో రావి చెట్టును ఒక దేవత స్వరూపంగా భావిస్తారు. కాబట్టి అమావాస్య రోజున రావి చెట్టు కింద ఆవ నూనెతో దీపం వెలిగించి ప్రదక్షిణాలు చేయడం వల్ల పితృదోష తీవ్రత తగ్గుతుంది. అదే ఇది పితృదోష నివారణ కోసం మనం ఈ పరిహారాన్ని తప్పకుండా పాటించండి. అలాగే ఎక్కువ ఎండలు ఉంటాయి కాబట్టి వేడి నుండి ఉపశమనం కలిగించే వస్తువును దానం చేయడం వల్ల భగవంతుడు ప్రసన్నుడవుతాడని ధర్మశాస్త్రాలు పేర్కొంటున్నాయి. కాబట్టి ఈ రోజున పేదలకు చల్లని నీరు నింపినటువంటి కుండలు, సత్తుపిండి, గొడుగులు లేదా కాలానుగుణంగా దొరికేటువంటి మనకు పుచ్చకాయలు వంటి పండ్లను కూడా దానం చేస్తే చాలా మంచిది. అలాగే జీవహింస చేయకోకుండా మూగజీవులకు ఆహారం అందించడం వల్ల మనకి ఈరోజు కర్మదోషాలు తొలగిపోతాయి. అలాగే అమావాస్య రోజున పిండి ఉండలు చేసి చేపలకు వేయడం లేదా చీమలకు పంచదార కలిపినటువంటి పిండిని చల్లడం వల్ల కాలసర్ప దోష ప్రభావం తగ్గుతుంది. ముఖ్యంగా ఈ రోజున మహిళలు తమ భర్త క్షేమం కోరుతూ విష్ణుమూర్తిని ఆరాధించడము ఆచారంగా వస్తోంది. అయితే ఇది శుక్రవారంతో కూడినటువంటి అమావాస్య కాబట్టి ఈరోజు శుక్రవారంన అమావాస్య రోజు లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైన రోజు. కాబట్టి అమావాస్య రోజు లక్ష్మీదేవిని ఎలా పూజించాలో తెలుసుకుందాము. మనం పురాణాల ప్రకారము లక్ష్మీదేవి సంపదకు, ఐశ్వర్యం, శ్రేయస్సుకు ప్రతీక. అందుకు శుక్రవారము అమ్మవారిని ప్రత్యేకంగా పూజిస్తారు. ఒక్కో రోజుకు అయితే శుక్రవారానికి మరింత ప్రాధాన్యత ఉంది. శుక్రవారము మహిళలకు సంబంధించిన వారంగా పెద్దలు చెప్తారు. సంపదకు, శ్రేయస్సుకు ప్రతి లక్ష్మీదేవిని శుక్రవారం సాయంత్రము ప్రత్యేకంగా పూజించాలి. ఈరోజు లక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో ఆరాధించడం వల్ల మహాలక్ష్మి అనుగ్రహమే లభించడం కాదు తను ఎల్లప్పుడూ మన ఇంట్లోనే నివాసం ఉంటుందని, ఆ కారణంగా మనం సంతోషంగా ఉండొచ్చని పండితులు చెప్తున్నారు. అయితే లక్ష్మీదేవి పూజలు చేసేటప్పుడు మనము కొన్ని తెలియకోకుండా పొరపాట్లు చేస్తుంటాము. ఈ సందర్భంగా శుక్రవారం రోజున లక్ష్మీదేవిని ఎలా పూజించాలి ఈ అమావాస్య రోజు తెలుసుకుందాము. ఇంటిని మొత్తం శుభ్రం చేసుకోవాలి. ఇంటిని అంతా క్లీన్ చేశాక ఇంట్లో ప్రతి మూలలో గంగాజలం చల్లాలి. ఇలా శుభ్రంగా ఉన్న ఇంట్లో లక్ష్మీదేవి ఎక్కువగా నివాసం ఉంటుంది. అంతేకాదు ఇంటి సంక్షేమాన్ని, ఆనందాన్ని, శ్రేయస్సును తీసుకొస్తుంది. అలాగే లక్ష్మీదేవి ఆశీస్సులు ఉన్న వారికి ఆర్థిక సమస్యలు రావు. అయితే అమ్మవారి అనుగ్రహం లభించాలంటే శుక్రవారం రోజు ఎంతో భక్తి శ్రద్ధలతో పూజ చేయాలి. ముందుగా మహిళలు సూర్యోదయం కంటే ముందే తలస్నానం చేయాలి. అంత ఉతికిన బట్టలు ధరించి తులసి చెట్టుకు పూజ చేసి అనంతరం పూజా మందిరంలో ధూపదీప నైవేద్యాలు సమర్పించాలి. పసుపు కుంకుమలతో గడపను అలంకరించాలి.
ఇంట్లోకి లక్ష్మీదేవి ఇష్టంతో ప్రవేశిస్తుందని పురాణాలలో వివరించబడింది. వీలైతే ఉదయం లేదా సాయంత్రం అమ్మవారి ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకోవాలి. దేవాలయ ప్రాంగణంలో కొన్ని నిమిషాల పాటు కూర్చోవాలి. పవిత్రమైన శుక్రవారం రోజున పగలు సంధ్యా వేళలో కంటే సాయంకాల సమయంలో ఎవరు నిద్రపోకూడదు. ఎందుకంటే ఈ సమయంలో దేవతలు చురుగ్గా ఉంటారు. ఒకవేళ మీరు నిద్రపోతే మీ ఇంట్లోకి ప్రతికూల శక్తులు ప్రవేశించే అవకాశం ఉంది. కాబట్టి ఈ సమయంలో ఎవరు నిద్రపోకండి. అదేవిధంగా ఈరోజు కేవలము శాకాహారం మాత్రమే తీసుకోవాలి. మద్యం, మాంసం వంటివి తినకూడదు. అంతేకాకుండా ఈరోజు అమ్మవారిని ప్రత్యేకంగా ఎర్రటి పూలతో పూజించాలి. అంతే అమ్మవారికి ఉదయమే అంతా అభిషేకం చేసి అమ్మవారికి నైవేద్యాలు సమర్పించి మనకి పరిపూర్ణంగా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహము లభిస్తుంది. ఈ అమావాస్య రోజున ప్రత్యేకంగా అమ్మవారిని పూజించి అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రులుగా అమావాస్య రోజు మనం చేసేటువంటి పూజ ఎన్నో రెట్ల ఫలితాన్ని ప్రసాదిస్తుంది. కాబట్టి మనము ఈరోజు తప్పకుండా అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించండి. ఓం శ్రీం హ్రీం శ్రీం మహాలక్ష్మీదేవే నమః అనేటువంటి మంత్రాన్ని జపించి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పాత్రలు. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి.